సో విశాఖ కాకినాడ నుంచి డైవర్స్ ని తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్ ని వాళ్ళతోనే చేపడుతున్నామని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. వేగవంతంగా ఈ ప్రక్రియని దాదాపుగా తొందరగా ముగించేందుకే తాము కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తున్నారు. సో మరి చూడాలి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో. వాటిని వెలికి తీయాలి. అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని రెండు ఇట్లుగా 2 పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి మా ప్రతినిధి శివకుమార్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. శివకుమార్, ప్లాన్ ఏ సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు ప్లాన్ బి తో అధికారులు ముందుకు వెళ్తున్నారు. సో దాదాపుగా 3-4 రోజులు పట్టొచ్చు అన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే అంత తేలిగ్గా ఏ పని కాదు, భారీ క్రేన్లు కూడా చేయలేకపోయినాయి. ఇప్పుడు మానవ ప్రయత్నంతో బెలూన్ సహాయంతో చేద్దాం అనుకుంటున్నారు. ఏంటి, ఎలా జరుగుతున్నాయి దీనికి సంబంధించిన ప్రయత్నాలు? ఆ ప్లేసెస్ ని కనిపెట్టారా ఎక్కడి నుంచి బెలూన్స్ పెట్టాలనేది? ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇంజనీరింగ్ అధికారులతో పాటు వారి సిబ్బంది, మరోవైపు స్కోబా టీం మొత్తం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఉదయం నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క పడవ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే కట్టర్ల సహాయంతో ఉదయం నుంచి వాటర్లో 12 అడుగుల లోతుకు వెళ్ళి స్కోబా టీం అయితే ఆ పడవలను కత్తిరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. దాదాపు సగం వరకు పూర్తయిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా అవడానికి మరో 4-5 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం రూఫ్ల సహాయంతో పడవలను బయటకు మళ్ళీ మొత్తం కూడా రూఫ్లు వేసి వాటిని కట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం స్కోబా టీం లోపల నీటిలో 12 అడుగుల లోపల పడవల దగ్గరికి వెళ్ళి లోపల నుంచి కూడా వెల్డింగ్ల సహాయంతో కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి 8-9 గంటల సమయానికి ఒక పడవ అయితే కటింగ్ చేసే అవకాశం ఉందన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అధికారులు చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం 3 రోజుల్లో 3 పడవలని తొలగించాలని అయితే అధికారులు ఒక ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉదయం నుంచి మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఏదైతే పడవ ఉందో ఆ పడవని ఉదయం 9 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఆ పడవ ఆ స్థితిలోనే ఉంది. పూర్తి స్థాయిలో పని జరగడానికి మరో 4-5 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ కటింగ్ అయిపోయిన అనంతరం ఎయిర్ బెలూన్లతో వాటిని తొలగించే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఆ ఎయిర్ బెలూన్లు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్లు అందరూ కూడా దానికి సంబంధించినటువంటి ప్లాన్లు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిన్న భారీ క్రేన్లను తీసుకొచ్చారు. ఈ భారీ క్రేన్ల సహాయంతో రూఫులు వేసి దాన్ని అక్కడ చిక్కుకున్నటువంటి 3 పడవలను తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్లాన్ అనేది వర్కౌట్ కాకపోవడంతో ఆ క్రేన్లను ఇక్కడి నుంచి పంపివేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతో పాటు స్కోబా టీం అయితే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఈ రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో 3 రోజులు అయితే సమయం పట్టే అవకాశాలు కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.